నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? హాయ్, మా కోడలు అర్చనండి. నమస్తే అండి. మన సాంప్రదాయంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పౌరాణిక విషయాలను ప్రతి పండుగ సందర్భంలోనూ మేళవిస్తూ మనలో నూతనోత్సాహము, ఆనందము నింపుతూ పిల్లలను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ వారిని సమాజంతో మమేకం అయిపోయేలా తాము కూడా కృషి చేసేలా, తద్వారా ఒంటరితనము, డిప్రెషన్స్ లేని ఆనందమయ జీవితం పొందడానికి సంవత్సరం పొడుగున ముగ్గులని, గొబ్బిళ్ళని, బతుకమ్మ అని, కోలాటాలని, తీర్థాలని అనేకమైనవి చేస్తూ ఉంటాం కదండి. ఈ మేళవింపు మన భారతీయ సంస్కృతికే చెందిన విశిష్టత కదండి. ఈ దసరా, దేవీ నవరాత్రుల్లో ఆడపిల్లలు ఉన్న సగటు కుటుంబాలలో వేడుకగా జరుపుకునే బొమ్మల కొలువు మా ఇంట్లో కూడా మా మనుమరాలు ఇందుశ్రీ ఆర్నా పేరున మా కోడలు అర్చన ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువును మీరు చూడండి. మా కోడలు అర్చనకు బొమ్మల కొలువు అంటే వరుస మెట్ల మీద బొమ్మలను పేర్చడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము ఒక కొత్త థీమును కూడా, పౌరాణిక గాథలను పిల్లలకు ఆకట్టుకునేలాగా ఎంతో కృషితో బొమ్మలను, ఆకృతులను, పెయింటింగ్స్ను స్వయంగా చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటుందండి. మా అబ్బాయి భరత్ అహర్నిశలు తోడ్పాటుగా ఉండి బొమ్మల కొలువుకు టెక్నాలజీని కూడా జోడిస్తూ ఉంటాడండి. ఈ సంవత్సరము వీరిద్దరూ రూపొందించినవి ఏమిటో, ఆ విశేషాలు ఏంటో తన్నే అడిగి తెలుసుకుందామా అండి? ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో సరదాగా మా ఇంట్లో బొమ్మలు పెట్టుకున్నామండి. సెంటర్లో 5 మెట్లు వేసి సకల దేవీ దేవతల్ని అలంకరించి చుట్టూ 5 వివిధమైన థీమ్స్తో బొమ్మల్ని అలంకరించాము. మెట్ల మీద అమ్మవారు సహితం దశావతారాలు, అష్టలక్ష్మి, సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన, రామసేతు నిర్మాణం, రామలక్ష్మణ సీత నావ ప్రయాణం పెట్టాము. ఈ మెట్ల మీద ఉన్న మా అలంకారంలో ఈసారి హైలైట్ మా గోదాదేవి బొమ్మ మరియు ధనుర్మాసం డిపిక్షన్. చూడండి ఎంత అందంగా ఉందో మా గోదాదేవి. ఈ సీన్లో ధనుర్మాసం తెల్లారలు కన్నెపిల్లల ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తూ, అలాగే విష్ణు భక్తులు వీధుల్లో నారాయణ కీర్తనలు పాడుతూ డిపిక్ట్ చేశాము. బ్యాక్డ్రాప్లో రంగనాథస్వామి మరియు శ్రీరంగం గుడిని చూపించాము. చుట్టూ ఉన్న థీమ్స్లో ఘటోద్గజ వివాహ భోజనము, మైసూరు దసరా, మీనాక్షి కళ్యాణం, విలేజ్ థీమ్ అండ్ మా ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్ సుందరకాండ కథనం పెట్టాము. మా బొమ్మల కొలువు మరో స్పెషాలిటీ మేము యూజ్ చేసిన టెక్నాలజీ ఎఫెక్ట్స్. మా సుందరకాండ ఎపిసోడ్లో వాడిన మైక్రో కంట్రోలర్ అండ్ రిలే బేస్డ్ టైమ్డ్ సౌండ్ అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్, మా విలేజ్ థీమ్లో మేమే తయారు చేసుకున్న వర్కింగ్ జాయింట్ వీల్ మోడల్, సెంటర్లో పెట్టిన రోలర్ కోస్టర్ రైడ్స్, ఘటోద్గజుడికి రాక్షస ఎఫెక్ట్స్ కోసం ఇచ్చిన మల్టీ కలర్ లైట్స్ అన్నీ కలిసి మా బొమ్మల కొలువు అందాన్ని మరింత పెంచాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గలోకం నుండి దేవీ దేవతలు అందరూ దిగివచ్చి మా ఇంటి బొమ్మల కొలువులోని కూర్చున్నట్లుందండి మాకైతే. అవునండి, స్వర్గలోకం నుంచి దేవతలందరూ దిగివచ్చి మా బొమ్మల కొలువులో కూర్చుని ఆశీర్వదిస్తున్నారు. ఈ మాటను మేము కాదండి, బొమ్మల కొలువు మొదటి రోజున మా ఆహ్వానం మేరకు, ఆ తర్వాత చూసి వెళ్ళిన వారు చెప్పగా వారి వారి బంధుమిత్రులు కూడా అశేషంగా మా ఇంటికి వచ్చి బొమ్మల కొలువును చూసి మా కోడలు అబ్బాయిని మెచ్చుకొని మా మనుమరాల్ని ఆశీర్వదించి మా తాంబూల సత్కారాలు స్వీకరించిన ప్రతి నోట అన్న మాటండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.